మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఇంజెక్షన్ కూడా వచ్చాయి కదా, డయాబెటిక్ కంట్రోల్ ఇంజెక్షన్. అదే బేసిక్ గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్ కి, దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్. సో ఇప్పుడు వెయిట్ లాస్ కి ఎక్కువ, డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు. సో షుగర్ కంట్రోల్ అవుద్ది, వెయిట్ కూడా కంట్రోల్ అవుద్ది, వెయిట్ తగ్గుద్ది. షుగర్ పేషెంట్ కి అది లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం. వెయిట్ లాస్ పేషెంట్స్ 6 నెలలు వాడి ఆపేస్తున్నారు, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి. వామిటింగ్స్ రావచ్చు, ప్యాంక్రియాటిస్ రావచ్చు, కొంతమంది కళ్ళు పోతున్నాయి. సో ఇవన్నీ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతాయి. అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా. ప్రివెన్షన్ వన్ పార్ట్, కంట్రోల్ వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బట్ 90% ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్. అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు, మందులు వాడాల్సి వస్తుంది. సో మన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఫుడ్ ఏంటి? ఆకుకూరలు అండి. ఫస్ట్ ఆకుకూరలు, ఫ్రూట్స్, యాపిల్, బత్తాయి, కమల, అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లోనే మీకు ఫైబర్ ఉండదు. ప్రాన్స్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, మటన్ తీసుకోండి, ఇది ఆల్ మజిల్. ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా. మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల, కానీ అందరూ తినలేరు. చాలా మందికి పొట్టలో నొప్పి, కాన్స్టిపేషన్, ఎసిడిటీ వచ్చే అవకాశం. ఎవరికైతే అది పడుతుందో అది తినాలి. ఫైబర్ కింద వస్తుంది, ఫైబర్ కింద వస్తుంది. కొర్రలు అంటారు, కినోవా అంటారు, ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి. కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు, అదే ఫండమెంటల్. కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది. ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ. అవును, మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. మళ్ళీ షుగర్కి ఇది అవుతుంది కదా, సేమ్ ఉంటుంది. ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒకటి, ఆర్గానిక్ ఉండాలి. అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు. అవి పాలిష్ చేసే ఉపయోగం ఏముంది చెప్పండి? అవును, రాగా ఎలా ఉన్నాయో అలాగే తినాలి. అవును. సో మనం రైస్ 100 గ్రాములు తింటే మనం కొర్రలు కూడా 100 గ్రాములు తిన్నాం అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో. తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ముడి బియ్యం అంటారు కదా, అది మంచిది. ముడి బియ్యం మంచిది. ముడి బియ్యం కానీ, చపాతీ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఏయైనా ఒకటే అండి. మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్త్రీ వేసారు అనుకోండి, మన ఫంక్షన్స్లో చిన్నప్పుడు మీరు చూసుంటే నేను చూసాను, ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటూ వెళ్తారు. అది మార్చి కూరలో రైస్ ఒకే ఈక్వలెంట్గా పెడితే, అంటే రైస్ సగం తగ్గించేసి కూరలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. అదే బ్యాలెన్స్ డైట్, లోపల మొత్తం మనకు కావాల్సిన ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి. సింపుల్. తీసుకునే రైస్ చపాతీలో సగం కట్ చేయండి, దాని మందం కూరలు పెంచుకోండి. హెపటైట్ క్లియర్ అవుతుంది, ఫుల్నెస్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, తొందరగా షుగర్స్ పెరగవు, మందులు కూడా ఎక్కువ అవసరం పడదు. తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు. కొబ్బరి నీళ్ళకి షుగర్కి, కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అయినప్పుడు అప్పుడు కూడా తాగమని చెప్తాం. అప్పుడు తాగొచ్చు, కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గురించి పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది. ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు. ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. నేను రెఫ్యూట్ చేయట్లా. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్. ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు, కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది, కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది, ఏది బ్లాక్ కాఫీ తాగినా. సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ మాలిక్యూల్ లాగా మేనేజ్ చేయాలండి. మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు. మేమేం చేస్తామంటే, అంటే మోస్ట్ ఆఫ్ ది డయాబెటాలజిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి CGMS అని అవకాశం ఉంది, అంటే గ్లూకోజ్ వేసుకుంటున్నారు కదా, షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి 14 days కానీ 28 days కానీ 2 times కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి, దాన్ని షుగర్తో కోరిలేట్ చేసుకుందాం. దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి తక్కువ పెరుగుతుంది అని మీకే అర్థమవుతుంది. ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థం. మన బాడీ మానేసండి, బాడీ పర్మిట్ అంతే. మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం, మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. సో అది మనిషికి వేరియేషన్ ఉంటుందా? మంచి వేరియేషన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే 4 అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది, చూసి చెక్ చేసాం మేము. సరే, ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ని మీరు సైంటిఫిక్గా దాన్ని ఎలా చెప్తారు? ఆవకాయ అన్నం తినడం కరెక్ట్, తప్పేం కాదండి. దాంట్లో ఏముంటుంది చెప్పండి? పచ్చి మామిడికాయ, 2 ఆవాలు, ఆవపిండి, నువ్వుల నూనె, ఉప్పు, ఎందుకంటే ఏమైనా ఉన్నాయండి దాంట్లో? అవే ఉంటాయి. ఇవే కదా. ఉప్పు ఎవరికి మంచిది కాదు? బీపీ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి మంచిది కాదు. మిగతా తినొచ్చు కదా. అంటే రోజు అదే తినమని కాదు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్
పాతకాలంలో కూడా రోజు మామిడికాయ పచ్చడి వేసుకుని ఎవరు తినేవాళ్ళు కాదు కదా. సీజనల్ అది కూడా. సో నువ్వులు ఆరోగ్యానికి మంచి, ఉమ్. ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది, మామిడి పండు పచ్చిది షుగర్ ఏం పెంచదు, అవును. తినటం తప్పలేదు. కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకో. నెయ్యి దివ్య ఔషధము, పరమౌషధము. నెయ్యి కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది, చాలా వాటికి మంచిది అంటారు కదా. ఈ నెయ్యి వర్సెస్ షుగర్ ఆర్ డయాబెటిక్ ఆర్ నెయ్యి వర్సెస్ హెల్త్ దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు. నెయ్యి ఎట్లా తీస్తాం అనే దాన్ని బట్టి. అవును, చాలా ఉన్నాయి. పాలలోంచి క్రీమ్లోంచి తీస్తామా లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా. దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆవు నెయ్యి, గేదె చాలా ఉన్నాయి మళ్ళీ. ఆవా గేదె ఒక పక్కన తయారు చేసే పద్ధతి, పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయడం ఒక పద్ధతి, దానికి చాలా కాస్ట్ అవుద్ది. అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది. సో అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు కదా. బెస్ట్ ఏంటి, వెన్నలోంచి వచ్చిన నెయ్యి. నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి. నెయ్యి మంచిదే కదా అని చెప్పి రోజుకి 100 ml తాగారు అనుకోండి, 100 × 900 క్యాలరీ దాంట్లోనే వస్తుంది. 1 గ్రామ్కి 9 క్యాలరీస్ వస్తుంది నెయ్యి. సో 5 grams తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, తీసుకోవడం తప్పులేదు, ఎవరైనా తీసుకోవచ్చు. మనకున్న ఎకనామిక్ స్టేటస్ లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరు ఉండలేమండి. ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే, డైజెస్టిబుల్ కూడా కదా అది. డైజెస్టబుల్ చీపెస్ట్. మీరు అందరూ చికెన్ తినండి, మటన్ తినండి, గుడ్లు తినండి, కాస్ట్ అందరూ భరించగలుగుతారా? అవును. ఆ ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి అంటే కష్టం. సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, మా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు, మీ ఇలాగ అడిగిన డైట్ చెప్పండి అటుగా. నేను డైట్ అయితే చదువుకోలేదండి. మాకు న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో, చదువుకోలేదు. కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయొద్దు. ఫస్ట్ ఇంట్లో మీరు తినేదాన్నే దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను, చేస్తారు 3 నెలలు, డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం మీద భయపడో చేస్తారు. 3 నెలల తర్వాత మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా. సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది. వాళ్ళ షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా కాయ కష్టం చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి అంటారు? ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది, దానివల్ల కారణం అవ్వచ్చు. సోషో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు, డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట. అప్పుడు ఏంటి, ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. అవును, ఒక పూట తిని బతికేవారు చాలా మంది. అంతే, ఏదో రాగి సంగటి, ఏదో అన్నం అలా పచ్చడి. ఇప్పుడు 100% అన్న కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఫుడ్కి అయితే డోకా లేదండి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాట్ ఎవర్, మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాట్ ఎవర్ హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ కూడా పెరిగాయి కదా. సోర్సెస్ పెరిగి ఒక 90% ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం తినడానికి ఫుడ్కి అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు, తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి. సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా. సో దానివల్లే ఎక్కువ అవుతుందని నా ఆలోచన. సో ఇప్పుడు అనుకోవాల్సింది, బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి, తినే పద్ధతులు మార్చుకోండి, ప్యాక్ చేసినవి నిల్వ ఉంచినవి తినటం మానేయండి, షుగర్ మానేయండి, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. 3 వైట్స్ మానేస్తే తగ్గుద్దండి. 3, 4 రైసు తగ్గించండి, ఉప్పు తగ్గించండి, షుగర్ ఆపేయండి, మైదా వాడకండి. అన్నీ వైటే కదండి.